చూడండి ప్రియులారా, మనము ఈ యొక్క ఉదయం వేళ చీమల యొద్దకు వెళ్ళుము అనే వర్తమానము మనం నేర్చుకుందాం. చూడండి, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకును, కోతకాలమందు ధాన్యము కూర్చుకును. సోమరి, ఎందాక నీవు పండుకొని ఇందువు, ఎప్పుడు నిద్రలేచిదువు? ఇక కొంచెము నిద్రించదనని, కొంచెము కునికదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకుని పరుండెదనని నీవనుచుందువు. అయితే దోపిడీగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ వద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ వద్దకు వచ్చును. పిల్లారా, చీమలు అవి సోమరితనాన్ని కలిగి ఉండవు. ఆ చీమలు అవి శ్రమపడేటువంటి చీమలుగా ఉన్నాయి, కష్టపడేటువంటి చీమలుగా మనం చూస్తూ ఉంటాం. అవి చాలా కష్టపడుతుంటాయి. వాటికంటే కూడా వాటికి మించిన బరువుని మోసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. చాలా కష్టపడి క్రమశిక్షణ కలిగి ఉంటాయి. అవి క్రమముగా ఏదో ఎగుడుదిగుడుగా కాకుండా, ఒక పై విచారణకర్త మీరు కరెక్ట్గా వెళ్ళండి, లైన్లో వెళ్ళండి అని మనుషులకు చెప్తూ ఉంటాడు. వాటికి ఉండడు. అలాగే క్రమశిక్షణ తప్పితే శిక్షించడము ఒక న్యాయాధిపతి ఉంటాడు. అలాంటిది ఏమీ కూడా లేదు. అవి చాలా జ్ఞానము కలిగినటువంటివిగా మనం చూస్తూ ఉన్నాం. సర్వశక్తిమంతుడు మనకు బుద్ధి కలుగుటకై, లేకపోతే జ్ఞానము రావాలని ప్రకృతిలో ఆయన వాటికి జ్ఞానాన్ని ఇచ్చాడు. ప్రకృతిలో వాటికి ఎందుకు ఆయన జ్ఞానాన్ని ఇచ్చాడంటే నీకోసమే. వాటిని బట్టి అయినా నువ్వు తెలుసుకొని జ్ఞానం పొందుకొని, అందుకే ప్రకృతిలో బైబిల్ ఉంది. ఆ ప్రకృతిలో ఉన్నటువంటి దానిని బట్టి అయినా నువ్వు జ్ఞానము తెచ్చుకొని ఆ జ్ఞానం ప్రకారం నడుచుకోవాలని ఆయన ఆ చీమలకి ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. మరి మానవుడు కూడా ఇచ్చేయచ్చు కదా, ఇచ్చాడు ఆరంభంలో. కానీ ఏం చేశాడు చెప్పండి? పోగొట్టుకున్నాడు. మానవుడు ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు దాన్ని. ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు ఆయన, కానీ సర్పం యొక్క మాట విని ఆ జ్ఞానాన్ని పోగొట్టుకుని అజ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. పాపపు జ్ఞానాన్ని తీసుకొచ్చారు భూమి మీదకి. కాబట్టి ఇప్పుడు చాలా వరకు సైంటిస్టులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఆ కొంత జ్ఞానాన్ని, అంటే ఆత్మ సంబంధంగా వాళ్ళు తీసుకోలేదు, కానీ శారీరకంగా కొంత జ్ఞానాన్ని తీసుకొని మనకి విమానాలు ఏమండి, ఒక పక్షి ఎగురుతూ ఉందనుకోండి, అది ఎందుకు ఎలా ఎగురుతుంది? సైన్స్ ప్రకారంగా దాన్ని ఒక విమానం తయారు చేయడం, లేకపోతే ఒక సముద్రములో చేప ఎలా ఉండగలుగుతూ ఉంది, అలాగే యుద్ధాలకి వెళ్ళడానికి ఏమండి ఆ సంబంధించినటువంటి వాటిని నీళ్ళల్లో అలా కనపడకుండా ఎలాగా వెళ్ళాలి, అలాంటి వాటిని తయారు చేశారు. ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే ప్రకృతిలో వాళ్ళు ఒక జ్ఞానాన్ని తీసుకుని, ఇప్పుడు సూర్యుని వల్ల వెలుగు వస్తూ ఉంది. సూర్యుడు లేనప్పుడు మనం వెలుగుని ఎలాగా, ఒక వెలుగు ఉంది కాబట్టి ఇంకొక వెలుగుని క్రియేట్ చేయాలని ఒక ఆలోచన వచ్చింది. ఆ విధంగా తీసుకుంటూ వచ్చారు వాళ్ళు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మనము ఆ జ్ఞానము కాదు. ఇప్పుడు మన ఇటీవల అంటున్నారు బొద్దింక, అది అణుబాంబు పడినగానే చావదంటది. అలాగే
మానవుడు కూడా అనుభవం పడినా చనిపోకుండా, ఆ బొద్దింక అనుభవం పడినా ఎందుకు చనిపోవట్లేదు, అదేవిధంగా మానవుడు కూడా ఆ చనిపోకుండా ఉండాలంటే దాని ద్వారా ఏదో తెలుసుకొని అలాంటివి తయారు చేయాలనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు రకరకాలుగా. అంటే ఇప్పుడు ఒక శాస్త్రవేత్త ఉన్నాడు, యాపిల్ చెట్టు ఉంది, అది కింద పడిపోయింది, అది కిందకే ఎందుకు పడింది, పైకి పోయి వెళ్ళిపోవచ్చు కదా, దాని మీద పరిశోధన చేశారు. భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని తెలుసుకున్నారు. అంటే ప్రకృతి సంబంధముగా ఆ సైన్స్ ద్వారా ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానం అది. అంటే అది శరీరానికి ఉపయోగపడే జ్ఞానం, అది శరీర సంబంధమైన జ్ఞానం అది. కానీ ఇక్కడ ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆత్మ సంబంధమైన జ్ఞానము ఏమిటి అనంటే ఆయన అవి చూడండి, ఏమాత్రము సోమర్తనము లేకుండా అవి శ్రమపడుతూ ఉన్నాయి, అవి కష్టపడతా ఉన్నాయి, వాటికి ఏమాత్రము కూడా బద్ధకం అనేది లేదు, బద్ధకం అనేది వాటికి లేదు. కాసేపు పడుకుందాం, కాసేపు ఇంకా తెల్లారలేదు కదా, ఇంకా చీకటిగా ఉన్నట్టే ఉంది కదా, చీకటిగా ఉన్నట్టుగానే ఉంది కదా, నువ్వు అలాగే మోసపోతావు, అలాగే మోసపోతావు. మబ్బు గమ్మేసి మేఘాలు గమ్మేసి ఆ సూర్యుడు కనబడకపోతే నీకు 8 అయినా కానీ చీకటిగానే కనపడతా ఉంటుంది కొంచెం. ఇంకా టైం 5 అయినట్టుందలే అని నువ్వేం చేస్తున్నావు చెప్పండి, పడుకుని పోతుంటావు. కానీ ఆ సమయము దాటిపోయింది, ఆరాధన సమయం కూడా దాటిపోయింది. నువ్వేం చేస్తున్నావు? ఇంకా ఆత్మ సంబంధంగా కూడా అంతే, ఇంకా టైం ఉందలే, ఇంకా కాలం ఉందలే, అంతముని గురించి ఆయన ఏదో చెప్తున్నాడు కానీ, నాశనం కాబోతున్నాడు చెప్తున్నాడు కానీ, ఇంకా డెవలప్ అయిపోద్దని, డెవలప్ చేయాలని ఆ నాయకులు అధికారులు వాళ్ళందరూ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కదా, మరి ఇప్పుడు ఏమీ అవ్వదులే అని వాళ్ళు అనుకుంటుంటాం. కానీ ఆ సమయమో దాటిపోతే విడిచిపెట్టబడతాం. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. ఆత్మ సంబంధమైన జ్ఞానం గురించి ఇక్కడ ఆయన, అంటే పరలోక సంబంధమైన జ్ఞానాన్ని గురించి ఆయన ఇక్కడ, సర్వశక్తిమంతుని యొక్క జ్ఞానాన్ని గురించి ఆయన ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటి నడతలు నువ్వు కనిపెట్టు, కనిపెట్టి ఆ జ్ఞానాన్ని తెచ్చుకో. అవి ఎలా కష్టపడుతున్నాయో చూడు, అవి ఎలా శ్రమ పడుతున్నాయో గమనించు. అవి ఎక్కడా బద్దకించకుండా, ఎక్కడ కూడా సోమరితనం కలిగి ఉండకుండా రేపు చూద్దామని తర్వాత చూద్దామని, ఇంకా టైం ఉందిలే, ప్రార్థించుకోవడానికి ఇంకా టైం ఉందిలే, ఎత్తబడ్డానికి ఇంకా టైం ఉంది కదా, ఏమండి కాలం ఉంది కదా, ఈలోపు ఇంకా లోకంలో నేను కొంచెం అవి చక్కబరుచుకోవాలి, ఇవన్నీ చెయ్యాలి, అవన్నీ చెయ్యాలి అని నీవు ఇంకా లోక సంబంధ ఆశల్లోనూ ఆలోచనలోనూ ఆపేక్షల్లోనూ జీవిస్తూ ఉంటాం. అది సోమరి. అందుకని ఇక్కడ సోమరి జ్ఞానాన్ని కలిగి ఉండడు, అతడు బద్ధకస్తుడు. చీమలైనట్లయితే అవి చురుకైనవి, అవి జ్ఞానము కలిగినవి. అవి ఏం చేస్తాయండి? శ్రమ పడుతూ ఉంటాయి, కష్టపడుతూ ఉంటాయి. దేనికోసం కష్టపడుతున్నాయి అని అంటే ఇక్కడ చూడండి, వేసవి కాలమందు ఆహారమును సిద్ధపరుచుకును, కోతకాలమందు ధాన్యము కూర్చుకును. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కోతకు సమయం పనివారి తరుణం. ఆ పాట మనం వింటూ ఉండేవాడు, అయ్యగారి టైంలో కూడా పాడుతూ ఉండేవారు. కోత విస్తారంగా ఉంది, పనివారు కావాలని బైబిల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. చాలామంది అంటూ ఉంటారు, ఆ కోతకాలంలో ఈ చీమలు ఏం చేస్తాయంటే చాలా కష్టపడతా ఉంటాయి. ఎందుకనంటే వేసవి కాలము రాబోతూ ఉంది, ఆహారము దొరకదు. అప్పుడు
ప్రాణాలు పోగొట్టుకుంటాము, చచ్చిపోతాము ఆహారం లేక అని చెప్పి ఆ యొక్క ఆహారమును సంపాదించుకోవడం కోసము ఆ వేసవి కాలములో దాన్ని దాచుకోవడం కోసము, దాన్ని సిద్ధపరచుకోవడం కోసము ఈ కోతకాలంలో అవి ఏం చేస్తానండి, చాలా శ్రమ పడతా ఉంటాయి, కష్టపడతా ఉంటాయి. చూడండి వాటి జ్ఞానం ఎలా ఉందో. ఏ జ్ఞానం అది? ఏ జ్ఞానం చెప్పండి? వేసవి కాలం రాబోతుంది, అప్పుడేమి ఆహారం దొరకదు. ఇప్పుడే ఈ కోతకాలంలోనే కోత కోస్తున్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ ధాన్యం దొరుకుతుంది. కాబట్టి ఈ ధాన్యాన్ని నేను సిద్ధపరచుకోవాలి కోతకాలానికి, వేసవి కాలానికి. లేకపోతే నేను ప్రమాదంలో పడిపోతాను. ఎందుకంటే ఆ వేసవి కాలంలో ఏమి పంటలు పండవు, అన్ని కోతలు కోసేసి అన్ని కుప్పలేసేసి నూర్చేసి ఆ ధాన్యాన్ని కొట్లో చేర్చుకుంటారు. ఎక్కడ ధాన్యం దొరకదు. మనం ఎండగాలికి వడగాలికి మనం చచ్చిపోతాం. కాబట్టి మనము ఈ కోతకాలంలోనే కష్టపడాలి, శ్రమపడాలి. ఆయన నామనిస్తారు. దేని కోసం చెప్పండి? ఆహారము కోసము. ఓ ఆయన నామనిస్తారు. హల్లెలూయా. నీవు ఇలాంటి జ్ఞానాన్ని ఇప్పుడు కలిగి ఉండాలి. ఆయన నామనిస్తారు. ఆహారం అంటే వాక్యము. వేసవి కాలం అంటే రేపు భయంకరమైన శ్రమకాలం రాబోతా ఉంది. ఆల్రెడీ లోకము అంతా కూడా ప్రియులారా మనం చూసినట్లయితే ఆ యొక్క సువార్త ద్వారాలు ముయ్యబడి నిజమైన వర్తమానం లేదు. లోకంలో దుర్బోధలు ఉన్నాయి, తప్పుడు సిద్ధాంతాలతో కూడినటువంటి బోధలు ఉన్నాయి. కాబట్టి నిజమైన వధువు ఏం చేస్తానంటే ఈ యొక్క కోతకాలములు 7వ దూత వర్తమానము చూడండి, ఆ వర్తమానమును నమ్మి నామములో బాప్తిజం పొంది పరిశుద్ధాత్మని వరాన్ని పొంది ఇప్పుడు ఉదయకాలపు వర్తమానమును ఏం చేస్తా చెప్పండి? ఆయన వధువు చీమల వలె జ్ఞానము కలిగి శ్రమకాలం రాబోతా ఉంది, వేసవి కాలం రాబోతా ఉంది. ఆ శ్రమకాలంలో యూదులతో మాత్రమే ఆయన మాట్లాడతారు తప్ప అన్ని జనులకు సువార్త అనేది ఇక ఉండదు. అన్ని జనులకు ఇక ఆ యొక్క వర్తమానం లేకపోతే ఆహారం అనేది దొరకదు. కాబట్టి అన్ని జనుల్లో ఉన్నటువంటి వధువుకి ఆహారం అనేది దొరకదు. కాబట్టి ఆ వేసవి కాలం రాకముందే, శ్రమకాలం రాకముందే, భయంకరమైన ఉగ్రత రాకముందే ఇప్పుడే ఆయన వధువు ఆ యొక్క వాక్యమును ఏం చేస్తానండి, ఆ శ్రమకాలం తప్పించుకోవడానికి, ఆ శ్రమకాలంలో తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఇప్పుడే ఆత్మ సంబంధమైన ఆహారాన్ని ఏం చేస్తా చెప్పండి, సిద్ధపరచుకున్నాడు. ఆయన హల్లెలూయా. లోకరీతిగా ఏ కరువు ఏ ఇబ్బంది లేకుండా లోకంలో మనుషులు జీవించవచ్చు. కానీ ఆత్మ సంబంధమైన కరువును కలిగి ఉన్నారు లోకం ఇప్పుడు. కానీ నీవైనట్లయితే ఈ వాక్యాన్ని ఏం చేస్తున్నావు చెప్పండి? చీమల వలె నువ్వు శ్రమ పడుతున్నావు దాన్ని తప్పించుకోవడానికి, తప్పించుకోవడానికి, వేసవి కాలాన్ని తప్పించుకోవడానికి. ఎందుకంటే మీరు చూడండి యాకోబు రాసిన పత్రికలో, ఇప్పుడు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఒకసారి మీరు చూడండి అమ్మా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుందాం. చూడండి, 11 నుండి చదవండి అమ్మా. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పూరాలను దాని స్వరూప సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నములు వాడిపోవును. సూర్యుడు ఉదయించి ఆ మోషే ఏలియాలు వచ్చినప్పుడు సూర్యుడు ఉదయించి వడగాలి కొడితే ఆ గడ్డి పువ్వు యొక్క స్వరూప సౌందర్యం ఎలాగ నశించిపోద్దో, ఇప్పుడు ధనవంతుల యొక్క రాజ్యాలు, ధనవంతుల యొక్క గృహాలు, ధనవంతులు కలిగిన కార్లు, ధనవంతులు కలిగిన యొక్క ఆస్తులు సమస్తము కూడా అవి ఎంతో సుందరంగా కనపడుతున్నాయి. డబ్బును బట్టి ఎంతో సౌందర్యంగా కనపడతా ఉన్నాయి. అవన్నీ ఏమైపోతాయంటే చెప్పండి,
వాడిపోతాయి. ధనవంతుడు కూడా తన ప్రయత్నంలో వాడిపోతాయి. ఇంకా తన ప్రయత్నాలన్నీ ఏమైపోతాయి చెప్పండి? విఫలమైపోతాయి మొత్తం కూడా. ఇప్పుడు బాగానే కొనసాగుతుంటాయి డబ్బును బట్టి లోకంలో ఈ ధనవంతులకి. అందుకని సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టినప్పుడు దాని స్వరూప సౌందర్యమో ఇప్పుడు ఎంతో చక్కగా అందంగా కనపడుతుందండి. మొన్న ఒక ఆయన అన్నాడు, ఖతారు చాలా బాగుంటుందండి. అబ్బో ఎంతో పెద్ద బిల్డింగులు ఆకాశం ఎత్తున ఉంటాయి. ఏమండి కొన్ని కోట్ల రూపాయలు బాగా ధనము కలిగినటువంటి దేశం అది ప్రపంచంలోనే. అక్కడ మంచి సుఖభోగాలతో ప్రజలు చాలా బాగుంటారు అక్కడ అన్నాడు ఒక ఆయన. దుబాయా, కువైటా చాలా బాగుంటుందండి. అమెరికానా ఇంకా బాగుంటుందండి. అమెరికాలో మన ఇండియా భూమి చూస్తే అది 300 పెద్దది, జనాభాలో చూస్తే 300 తక్కువ. అందువల్ల ఎక్కడ చూసిన విశాలమైన రోడ్లు, పచ్చదనం చాలా బాగుంటుందండి అంటున్నారు కొంచెం. స్వరూప సౌందర్యాలు, ఆ బిల్డింగులు ఎంతో స్వరూప సౌందర్యంగా టెక్నాలజీ ద్వారా వాళ్ళ జ్ఞానము ద్వారా పిడుగుబడినా ఏమవుదండి, అది పడినా ఏమవుదండి. అలాగా మనం చూస్తుంటాం. ఈ యొక్క మాటలన్నీ వింటూ ఉంటాం మనం. కానీ పిల్లరా, సూర్యుడు ఉదయించినప్పుడు వడగాలి కొట్టినప్పుడు దాని స్వరూప సౌందర్యం, ఆ గడ్డిపూ యొక్క స్వరూప సౌందర్యము ఎలాగైతే కోల్పోయి ఆ రంగులు కనపడం. ఏమండి రంగులు రంగులుగా చాలా బాగా కనపడుతుంటాయి. చాలామంది కుండీల్లో పెడతా ఉంటారు మట్టేసి. ఆ పూలు గులాబీ పువ్వులాగా చాలా వైట్ కలర్లో ఉంటాయి, పసుపు రంగులో కనపడుతుంటాయి, రెడ్ రంగులో కనపడుతూ ఉంటాయి. చాలామంది ఆ పూలు, ఆ గడ్డి పూలు చాలా సౌందర్యంగా కనపడుతూ ఉంటాయి. చూస్తే అన్నం కోసం పెట్టుకుంటారు వాటిని. రేపు ఏం జరుగుతుంది చెప్పండి? దాని ద్వారా మనం ఆ జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం. ఆయన నామం హల్లెలూయా. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టినప్పుడు ఏమైపోద్ది చెప్పండి? స్వరూప సౌందర్యం పోద్దని మనం ఎరిగిన వారమై, ఈ జ్ఞానం అనంటే చీమలు ఏ జ్ఞానం కలిగి ఉన్నాయనండి? వేసవి కాలంలో ఆహారం దొరకదు కాబట్టి, ప్రాణాలతో బ్రతికి ఉండడం కష్టం కాబట్టి ఇప్పుడే మనము ఆహారం సిద్ధపరచుకుందామని ఆ కోతకాలంలోనే అవి ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి. అదే జ్ఞానము నీవు కలిగి ఉండాలి. ఆయన నామనిస్తాను. హల్లెలూయా. సోమరిపోతు ఏం చేస్తాడు చెప్పండి? సోమరిపోతు ఈ కోతకాలంలో, ఈ తెల్లవారుజామున వేకు నక్షత్రం యొక్క వర్తమానము, ఈ యొక్క వాక్యమే రాబోయే వేసవి కాలాన్ని ముందుగానే. ఎందుకంటే కోతకాలం తర్వాత ఏమొస్తుంది చెప్పండి? వేసవి కాలం వచ్చేది. అప్పుడు ఈ జ్ఞానం కలిగిన వారు రాబోయే కాలమును ముందుగా ఎరిగి, నీకు తెలుసు వేసవి కాలం రాబోతుందని చీమలకి జ్ఞానం ఉంది, అది కరువు వస్తుందని చీమలకు జ్ఞానం ఉంది. ఈనాడు నీవు కూడా అంత జ్ఞానం కలిగి ఉన్నావు. కాబట్టి సోమరిపోతే ఏం చేస్తాడనండి? ఈ యొక్క కోతకాలంలో, అంటే ఈ యొక్క తెల్లవారుజామున రాబోయేటువంటి ఉగ్రత, ఆ ప్రమాదము అతను తెలిసినప్పటికీ కూడా, విన్నప్పటికీ కూడా ఈ సమయంలో ఆత్మ సంబంధమైన ఆహారాన్ని సంపాదించుకోకుండా, దాన్ని కూర్చుకోకుండా, ఏమండి కూర్చుకోవడం అంటే ఆ వాక్యాన్ని నీవు అంతరంగంలో భద్రపరుచుకొని ఆ పత్రికల వల్ల మారాలి. ఆయన నామములో హల్లెలూయా, హల్లెలూయా. ఈ వర్తమానాన్ని అంతరంగంలో కూర్చుకోవాలి, భద్రపరచుకోవాలి. వాక్యం చేత నింపబడిపోయి ఉండాలి. ఈ శరీరం అనే ఆలయము, ఆ వాక్యం బట్టి నువ్వు నడుస్తూ ఉన్నట్లయితే, ఏమండి మరి స్వామి ఏం చేస్తాడు చెప్పండి? నడవడం. కూర్చుకోవడం అంటే నువ్వు ఆ వాక్య ప్రకారం నడిస్తే దాన్ని కూర్చుకున్నట్టే. నీ ఆయన యందు మీరును, మీ యందు ఆయన నిలిచిండి నీడల మీకు ఏది ఇష్టమో అడుగుడి. అందుకనే ఆయన యందు నిలిచి ఉన్నప్పుడు, ఆయన వాక్య ప్రకారం నడుస్తున్నావు అనుకోండి, అప్పుడు ఆయన నీ యందు ఉన్నట్టు, నీవు ఆయన యందు ఉన్నట్లే. చాలా మందికి ఆయన మా యందు ఉన్నాడని వాక్యం గంటాబద్ధంగా చెప్తాడు, గలగల గంటలాగా చాలా మంది. కానీ దాని ప్రకారం నడవడం అంటే వాక్యం వారిలో ఉంది, కానీ వాక్యం అందు వారు లేరు, ఆయనలో వాళ్ళు లేరు.
ఆయనలో ఉండడం అంటే నువ్వు ఆయన వాక్య ప్రకారం నడుస్తూ ఉన్నప్పుడే. అందువల్ల ధాన్యాన్ని చివరి కాలంలో ఆ విధంగా నీవు కూర్చుకోవాలి. ఈ ధాన్యం ద్వారానే, ఈ ధాన్యాన్ని బట్టి నువ్వేమైపోతుంటే ఆ ఉగ్రత నుండి తప్పించుకొని మధ్య ఆకాశానికి వెళ్ళిపోతావు. ఆయన హల్లెలూయా. కానీ సోమరిపోతే ఏం చేస్తాడనండి, ఈ సమయాన్ని నిద్రకి కేటాయిస్తాడు, బద్ధకానికి కేటాయిస్తాడు. అందుకని ప్రార్థన చేయడు. ఏమండి, ప్రార్థన చేయడు. ఆయన కార్యముల్లో పాలు పొందడు, ఆయన పరిచర్యల్లో పాలు పొందడు, పరిశుద్ధుల అవసరాల్లో పాలు పొందడు, ఇంకా నీతిగా నడవడు, యథార్థంగా నడవడు, లోకాశలు విడిచిపెట్టడు, లోక సహవాసాలు వదిలిపెట్టడు. ఏమండి, ఇలాగా విచ్చలవిడిగా వాక్యానికి విరోధంగా జీవిస్తూ ఉంటాడు. కాలాన్ని ఎరిగి కూడా, సమయాన్ని ఎరిగి ఉండి కూడా. కారణం ఏంటండి, అతడు బద్ధకము అలాంటిది. అందుకనే ఆ బద్ధకస్తుడికి ఏముండదు చెప్పండి, విన్నా ఆ బద్ధకము అతడికి ఒక కంటికి పుసిలాగా తయారైపోద్ది అతడు. అందుచేత ఆ కంటికి పుసి అంటే ఆ కళ్ళకి పుసి ఏదో ఒక జబ్బు వస్తాయి, వచ్చినప్పుడు అది వేపకాయ లాంటి దాన్ని వేసుకుంటూ ఉంటారు, అది తుడుతూ ఉంటే మళ్ళీ పుసి వచ్చేస్తూ ఉంటుంది, కళ్ళు ఎర్రగా తయారైపోతాయి. ఆ పుసి ఎలా ఇబ్బంది పెడతా ఉంటుందో సోమరి అలాగే ఇబ్బందికరంగా తయారైపోతాడు. అన్ని పనులకి, అన్ని కార్యాలకి, అన్నిటికి కూడా ఇబ్బందిగా మారిపోతూ ఉంటాడు. కాబట్టి సోమరి ఆ జ్ఞానాన్ని కలిగి ఉండడు. కలిగి ఉన్న వారు, ఆ జ్ఞానాన్ని కలిగి ఉన్నవారు కూడా సోమరితనంగా ఉంటుంటారు. మీకు అర్థమైందా? తెలిసినా కానీ అయ్యో ఈ సమయంలోనే నేను కూర్చుకోవాలి, ఈ సమయంలో నేను ఆయన కోసం కష్టపడాలి, ఈ సమయంలోనే నువ్వు ఎప్పుడు కూడా ఆయన గురించి నువ్వు ఆలోచించాలి, ఆయనకి ఏం చేయాలి, నేను ఇంకెలా నడవాలి, ఇంకెలా జీవించాలి. కరువు కాలం రాబోతా ఉంది, వేసవి కాలం రాబోతా ఉంది. ఇక ఈ వర్తమానం కూడా ఉండదు. ఆల్రెడీ లోక సువార్త ముగించబడింది. ఇక యూదులకు మాత్రమే తప్ప ఇంకా అన్ని జనులుగా, అనగా అన్ని జనుల్లోనే వధువుకి ఇక లేదు. కాబట్టి ఇప్పుడే నేను ఆయన కోసం కష్టపడాలి, ప్రార్థనలో కష్టపడాలి, ఇంకా వాక్యం వినడంలోను, ప్రార్థనలు ఆరాధించడంలోను, ఆయన యొక్క ప్రతి విషయంలో కూడా ఆయన కోసం ఇప్పుడు నీ శరీరాన్ని ఆ చీమల వలె నువ్వు ఆయన కోసము నీ శరీరమును ఆయన కోసం సమర్పించుకోవాల్సింది. ఆయన హల్లెలూయా. అందుకనే ఆ జ్ఞానము ఈనాడు సైంటిస్టులకి ఈ జ్ఞానం లేదు, సైంటిస్టులకి ఈ జ్ఞానము లేదు. చీమలు చూడండి, అటు తక్కువ చిన్నవైనప్పటికీ కూడా వాటికి మించిన బరువులు మోస్తున్నాయే, అలాగే మనం ఇంకొక యంత్రాన్ని తయారు చేద్దాం అనుకుంటారు తప్ప ఈ జ్ఞానాన్ని గురించి వాళ్ళు ఆలోచించరు. ఈ జ్ఞానం వాళ్ళకి తెలియదు. అదిగో చీమలు చూడండి, వేసవి కాలం రాబోతుందని ముందుగానే అవి ఎరిగి, అప్పుడు ఆహారం ఉండదని అవి తెలుసుకొని కోతకాలంలో ఆహారాన్ని సమకూర్చుకుంటూ ఉంటాయి. మనము కూడా ఈ చివరి కాలంలో ఆత్మ సంబంధంగా అదే విధంగా చీమలు కలిగి ఉన్న జ్ఞానాన్ని కలిగి ఉండాలి. రెండవ రాకడలో ఆయన ఈ తెల్లవారుజామున, ఎందుకనండి సూర్యుడు ఉదయించబోతూ ఉన్నాడండి, మధ్యాకాశానికి ఆయన రాబోతూ ఉన్నాడు. మోషేలు రంగం మీదకి రాబోతూ ఉన్నారు. వారు ఆ మోషేలు వచ్చినప్పుడు శ్రమలు ఆరంభమవుతాయి. అందుకని వాళ్ళు సూర్యుని బోధన తీసుకొస్తారు యూదుల దగ్గరికి. నీతి సూర్యుని బోధన అంటే మెస్సయ్య బోధన మరలా తీసుకొస్తారు, అంటే అపోస్తుల బోధన తీసుకొస్తారు. వాళ్ళు నీతి సూర్యుని అనగా మెస్సయ్యే, ఆ బోధని యూదులకు వాళ్ళు బోధిస్తారు. వాళ్ళు కూడా నామములో బాప్తిసం పొందుతారు. కాబట్టి పిల్లారా ఆలోచించేయండి, చీమల యొద్ద ఏ జ్ఞానం ఉందంటే, ఏ జ్ఞానం కలిగి ఉన్నాయనంటే, కోత కాలంలోనే, వేసవి కాలం నుండి, ఆ ఎండ నుండి అప్పుడు ఆహారం దొరకదు కాబట్టి తమ ప్రాణాలను దక్కించుకోవడం కోసము అవి కోతకాలంలోని ఆహారాన్ని సమకూర్చుకుంటున్నాయి. నీవు కూడా ఇప్పుడు వాక్యాన్ని సమకూర్చుకోవాలి, ప్రతి వర్తమానాన్ని సమకూర్చుకోవాలి, ప్రతి వర్తమానం వినాలి, ప్రతి వాక్యాన్ని వినాలి. విని నీవు లోక సంబంధమైన దాన్ని విడిచిపెట్టేసి ఇప్పుడు నీవు మధ్య ఆకాశానికి కొనిపోబడతావు. ఆయన నమస్కారం. హల్లెలూయా. కానీ సోమరి ఏం చేస్తున్నాడు చెప్పండి? పడుకొనే ఉంటాడు. ఇంకాసేపు పడుకుంటే బాగుండు, అప్పుడే నిద్ర లేపుతున్నారు ఏంటి? 7 కదా అయింది, 8 కదా అయింది, అప్పుడే మార్కెట్కి వెళ్ళమని సొదేంటి, ఈ గోలేంటి, ఈ తలపోటు ఏంటి అనుకుంటున్నారు చాలామంది లోకంలో. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు చెప్పండి చాలామంది? ఆ రాకడ వస్తుందంట,
అంటే మధ్యాకాశానికి ఆయన వస్తున్నాడంట, శ్రమకాలం రాబోతుందంట. ఈ గోలేంటి? ఇంకా లోకంలో ఇంకా అనుభవించనివ్వకుండా, ఇంకో లోకాశలో తిరగనివ్వకుండా, ఏమండి, ఇంకో లోకాన్ని అనుభవించనివ్వకుండా, ఇంకా లోకంలో ఇంకా ఆ పాపాలు ఈ పాపాలు ఇంకా చేయనీయకుండా, లోకంలో ఇంకా అది ఇది సంపాదించుకోనివ్వకుండా, లోకంలో ఇంకా అలా ఇలా తిరగనీయకుండా, ఏమిటిది? స్వామిని అలాగ అనుకుంటూ ఉంటాడు. ఇంకా లోకంలో ఎంజాయ్ చేయాలనుకుంటాడు, ఇంకా లోక సంబంధం వాటి ఆనందించాలనుకుంటుంటాడు, లోక సంబంధం వాటి సంతోషించాలనుకుంటూ ఉంటాడు. లోకంలో ఇవన్నీ ఎందుకంటే లోక ఆనందాన్ని ఇచ్చేవి, ఇవన్నీ కూడా లోకంలో ఇవన్నీ కూడా లోక ఆనందాన్ని ఇచ్చేవి. ఇంకా ఈ లోక సంబంధం వాటిని ఆనందించనీయకుండా ఈ ఆరాధనలేంటి, ప్రార్థనలేంటి అనుకుంటూ ఉంటాడు స్వామిని. వాడికి ఇష్టం ఉండదు లోకం నుండి బయటికి రావడం, నిద్ర లేవడం ఎలాగే సోమరిపోతుకి ఇష్టం ఉండదు. ఈనాడు ఇప్పుడు సోమరి వధువుకు కూడా ఇష్టం ఉండదు లోకం నుండి బయటికి రావడం. ఇంకాసేపు పడుకుంటాను, ఇంకాసేపు ప్రార్థన ఏంటి, అస్తమానం ప్రార్థన చేసుకోమని ప్రార్థన ఏముంది, అలాగా అనుకుంటూ ఉంటాడు సోమరి. కానీ నిజమైన వధువు ఏం చేయాలి చెప్పండి? ఓ చీమల వలె జ్ఞానము కలిగి ఆత్మ సంబంధమైన రక్షించు వాక్యాన్ని సమకూర్చుకుంటుంది ఆయన. హల్లెలూయా. కరువు నుండి తప్పించుకోవడానికి, శ్రమ నుండి తప్పించుకోవడానికి. అందుకనే ప్రియులారా, ఇక కొంచెము నిద్రించదనని, కొంచెము కునికదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండేదనని నీవు అనుకొనుచుందువు. ఇతరులు అనుకోవడం కాదు, నీవు అనుకుంటుంటావు. ఇంకాసేపు పడుకుంటాను, ఇంకాసేపు ఉంటాను, ఇంకాసేపు, ఏమండి? అందుకు ఆయన అన్నాడు, సోమరి ఎందాక పండుకొని ఎందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు. సోమరి, ఎందుకంటే ఇది నిద్ర మేలుకునే వేళ, ఇది నిద్ర మేలుకునే సమయం, ఇది. ఇంకాసేపు పడుకుంటానంటావు, ఇంకాసేపు, అప్పుడే నేను దుప్పటి తీయనంటావు, అప్పుడే మంచం దిగనంటావు, దొర్లుతుంటావు అటు ఇటు ఇటు అటు ఇటు. ఏమండి? కొంతమందికి మంచం దిగడం ఇష్టం ఉండదు. సమయం దొరికిందంటే వెళ్ళి మంచం మీద పడుకుని పోతాడు, ఖాళీ దొరికిందంటే మంచం మీద పడుకోండి, బయట నుండి రాగానే మంచం మీద పడుకుని పోండి. ఏమండి? ఇంకా ఖాళీ దొరికితే, పిల్లలు ఎందుకు చెప్తున్నానంటే సమయాన్ని సద్వినియోగం చేసుకునే సమయం ఆయన నామడిస్తాడు. హల్లెలూయా. ఈ సమయాన్ని ఆ యొక్క చీమలు ఎలాగైతే ఆ యొక్క ఆహారం కూర్చుకోవడానికి సద్వినియోగం చేసుకుంటున్నావు, నీవు కూడా సమయాన్ని ఇప్పుడేం చేయాలి? సద్వినియోగం చేసుకుంటేనే రాబో ఉగ్రతను తప్పించుకుంటావు తప్ప ఈ సమయాన్ని వాక్యం కోసము, ఆరాధన కోసము, ఆయన కోసం జీవించడం కోసం, ఆయన కోసం బ్రతకడం కోసం ఈ సమయాన్ని కనుక నువ్వు సద్వినియోగం చేసుకోకపోయినట్లయితే ఉగ్రతలో పడిపోతావు. వాక్యం ఉండడానికి సమయం లేదు, ప్రార్థించుకోవడానికి నాకు సమయం లేదు, ఆయన్ని ఆరాధించడానికి సమయం లేదు, ఇంకాసేపు నాకు లోకంలో ఇంకా 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 నేను గడపాలి, ఏమండి, లోక పాపాల్లో ఇంకా జీవించాలి, ఓ లోక ఆశల్లో ఇంకా బ్రతకాలి, నాకు ఇంకా కొన్ని గుర్రులు ఉన్నాయి, కొన్ని లక్ష్యాలు ఉన్నాయి, ఆ లక్ష్యం ఉంది, ఈ లక్ష్యం ఉంది, ఆ లక్ష్యాలని సాధించిన తర్వాతే, చేరుకున్న తర్వాతే నేను ఆయన నమ్ముకుంటాను, ఏమండి, అప్పుడే వేకుచుక్క వర్తమానమును నేను కూర్చుకుంటాను అంటున్నారు చాలామంది. ప్రమాదంలో పడిపోతారు, అలాంటి స్వామి పడిపోతారు. కాబట్టి ఉగ్రత నుండి తప్పించుకునే సమయం ఇది. చీమల జ్ఞానము నువ్వు ఇప్పుడు కలిగి ఉండాలి, ఆయన నామముస్తాడు. హల్లెలూయా. అందుకనే రేపు ఇక రక్షణ దొరకదు కాబట్టి ఇప్పుడే రక్షణ పొందుకో, ఇప్పుడే రక్షణ సమకూర్చుకో. ఎందుకంటే శ్రమకాలంలో రక్షణ ఉండదు. ఉగ్రతే, ఏడుపే, కన్నీరే, శవాలే, మరణపు రోదనలే, మరణపు కేకలే, ఏడుపు, ఆ జబ్బును గురించినటువంటి ఏడుపులే, కేకలే. శ్రమకాలంలో కరువును గురించి చాలా భయంకరం ఏడుపులు, కేకలు అయిన ఉండబోతున్నాయి భూమి మీద. అవి చీమలు కలిగి ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని నువ్వు కూడా కలిగి ఉండి ఇప్పుడు నీవు ఈ రక్షకుణ్ణి సమకూర్చుకో, లేకపోతే ఆయన్ని సంపాదించుకో, ఆ నీతి సమాధానం పరిశుద్ధాత్మ అందులో ఆనందాన్ని కూర్చుకో. ఆయన నామముస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దీని ద్వారా నీవు రాబోయే వేసవి కాలం నుండి తప్పించబడతావు, కరువు నుండి తప్పించబడతావు.
అలా కాకుండా సోమరిపోతువులే, ఇప్పుడు అలా ఏమవుదులే, ఇంకా తెల్లారలేదులే, ఇంకా ఆ టైం అవ్వలేదులే, ఈ టైం అవ్వలేదులే, ఇంకాసేపు నేను లోకంలో దొర్లుతానులే, పాపంలో దొర్లుతానులే, లోకాశల్లో దొర్లుతానులే అని నువ్వు అనుకున్నట్లయితే ఉగ్రతలో పడిపోతావు. వాటిని నువ్వు మంచం మీద నుండి లేకపోతే ఆ నిద్ర నుండి లేవడం అని అంటే వీటిని విడిచి రావడమే, లోకాశలు వీటిని విడిచిపెట్టడమే నువ్వు లేవడమై ఉన్నది. ఇంకా వాటిలోనే ఉండవంటే ప్రమాదంలో పడిపోతావు. కాబట్టి సోమరి ఎందాక నీవు పండుకొని ఇందువు, ఎప్పుడు నిద్ర లేచిదవు. ఓ అందుచేత దోపిడీగాడు వచ్చినట్లు దారిద్ర్యముని యొద్దకు వచ్చును, ఆయుద్ధాడు వచ్చినట్లు లేమిని యొద్దకు వచ్చును. చూడండి, ఆ సోమరిపోతే ఏం చేస్తాడంటే ఈ రక్షణను సంపాదించుకోలేదు కాబట్టి, ఈ కోతకాలంలో ఆహారాన్ని సమకూర్చుకోలేదు కాబట్టి ఇతడు ఏమైపోతాడు చెప్పండి? శ్రమకాలం వచ్చినప్పుడు అతడు రక్షించబడడానికి కానీ అవకాశం లేదు కాబట్టి, దరిద్రత అంటే దారిద్ర్యం అని అంటే ఆహారం, వాక్యము, ఆ వాక్యము లేకపోతే ఆ రక్షణ లేకపోవడమే దరిద్రానికి సాదృశ్యం. అందుకని ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును, ఆ కరువు వచ్చును. ఆ శ్రమకాలంలో ఏమైపోతానండి, ఆ కరువు వచ్చినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? కేకలు వేస్తారు. అన్నము లేదు, ఆహారము లేదు, నీరు లేదు, కేకలు వేస్తారు. రేపు శ్రమకాలంలో అలాగే ఉండిపోతారు. ఈ సోమరిపోతులు విడవబడి ఆత్మీయ ఆహారం లేక రక్షణ దొరకక, అలాగే ఏలియా దినాల్లో ఎలాగైతే కరువులు వచ్చేసాయో, మోషే కాలంలో ఎలాగైతే తెగుళ్ళు వచ్చేసాయో, అలా భయంకరమైన పరిస్థితి భూమి మీదకి వస్తుంది. కాబట్టి ఈ యొక్క సోమరిపోతే ఏం చేస్తాడంటే కష్టపడే స్వభావం లేకుండా బద్ధకము కలిగి ఉండేటువంటి బద్ధకంగా కాళ్ళు ఈడ్చుకుంటూ నడవడం, ఒళ్ళు ఈడ్చుకుంటూ నడవడం. మంచం లేచిన తర్వాత లేవడం ఒక గంట టైం, లేచిన తర్వాత కూర్చొని ఒళ్ళు ఇడ్చుకోవడం, అలా ఇడ్చుకోవడం, ఇలా ఇడ్చుకోవడం, అని ఇరవడం, అదొక కొంత టైం. మీకు అర్థమైందా? మళ్ళీ తర్వాత లేచిన తర్వాత అని కాళ్ళు ఇడ్చుకుంటూ నడవడం. సోమరిపోతు చేసే పనులు అవి. త్వరగా పడుకొని లేవడానికి కొంత టైం, లేచి కూర్చున్న తర్వాత కొంత టైం, మరి లేచి అడుగులేయడానికి చాలా బద్ధకం ఉంటుంది. మళ్ళీ తినడం కూడా బద్ధకమే, కలిపి పెట్టాలి నోట్లో, అది కూడా బద్ధకమే సోమరిపోతుకి. ఇలాంటి సోమరిపోతులందరూ ఏమైపోతారండి, ఆయన పనుల్లో కానీ ఆయన కార్యముల్లో కానీ, అనగా ఇతరుల కొరకు బ్రహ్మంగానే ఉన్నారండి, ఇతరుల కొరకు జీవించడమే నిత్య జీవం అని చెప్పాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఇతరులు సమాజంలో గురించి ప్రార్థించడము, ఇతరుల నిమిత్తమై నువ్వు ప్రయాసపడము, ఆయన కార్యముల్లో పాలు పొందడము, ఈ విధంగా నువ్వు శ్రమపడుట ద్వారా, కష్టపడుట ద్వారా నీవు ఆహారాన్ని సంపాదించుకుంటున్నావు. ఆయన హల్లెలూయా. సోమరిపోతుకి ఏం చెప్పండి? ఏమి కష్టపడడం, ఏమి శ్రమపడడం, సాయంత్రానికో మధ్యాహ్నానికో నోటి దగ్గరికి వచ్చేది ఆహారం. అది ఎంతకాలం గడుస్తుంది? కోతకాలం అయ్యే వరకే. ఆ కోతకాలం దాటిపోయిన తర్వాత నీకు నోటి దాకా రాదు, ఆహారం ఉండదు, శ్రమలో పడిపోతావు, నువ్వు ఉగ్రతలో పడిపోతావు. అప్పుడు నీకు ఈ శరీర సంబంధంగా ఈ ఆహారము దొరకదు, ఆత్మ సంబంధంగా వాక్యమైన ఆహారం కూడా ఉండదు. అందుకని అతనికి దారిద్ర్యము వచ్చును. శ్రమకాలంలో ఏమైపోతాడు చెప్పండి? శ్రమకాలంలో దరిద్రుడుగా ఉంటాడు, దారిద్ర్యం వచ్చును, లేమి వచ్చును, ఏమి ఉండదు. కలిమి లేమి, ఓ లేమి, మనం కలిమి, ఓ మనం ఇప్పుడు ఆహారాన్ని కలిగి ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇప్పుడు చీమల యొద్దకు వెళ్ళి చీమల గురించి అనగా ఆ చీమలను గురించి మనం ఇప్పుడు అనగా వర్తమానము ద్వారా మనం ఇప్పుడు నేర్చుకున్నాం. కాబట్టి ఈ జ్ఞానం ఇప్పుడు అవసరం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. అణుబాంబులు తయారు చేయగలిగిన జ్ఞానము కంటే లోకరీత గొప్ప గొప్ప యంత్రాలు, టెక్నాలజీ ఇవన్నీ తయారు చేసిన ఆ గొప్ప శాస్త్రవేత్తల కంటే, ఆ జ్ఞానము కంటే ఈ జ్ఞానము గొప్పది. కారణం ఎందుకంటే వాళ్ళకు ఉగ్రత నుండి తప్పించుకునే జ్ఞానము వాళ్ళకు లేదు.
మనకు ఉగ్రత నుండి తప్పించుకునే జ్ఞానం ఉంది. ఆయన నమస్కారం. హల్లెలూయా. మనము ఉగ్రత నుండి తప్పించుకునేడానికి కావలసిన ఆహారం ఉంది. అంటే మన ప్రాణాలను కాపాడుకునేటువంటి, మన ప్రాణాలను రక్షించుకుని పైకి వెళ్ళడానికి కావాల్సింది ఆహారం మనకు ఉన్నది. కానీ మిగతా వాళ్ళకైతే ఆహారము లేదు. కాబట్టి వేసవి కాలం రాబోతా ఉంది. అప్పుడే ఎక్కడ కూడా చెట్లన్నీ ఎండిపోతాయి, ఆకులన్నీ చెట్లు ఎండిపోయి ఆకులు కనపడవు, పచ్చదనం కనపడవు. కొండల మీద కూడా, పొలాల్లో కూడా ఏమి పచ్చదనం కనపడదు, ఆహారం దొరకదు. చెట్లకు కాయలు ఉంటే అవి కూడా చెట్లు ఎండిపోయి మరలా ఆకులు ఎండిపోయి కొండల మీద చూస్తూ ఉంటాం మనం. చాలా వర్షాకాలంలో చాలా పచ్చగా కనపడిపోతాయి. ఎండాకాలం వచ్చేటప్పటికి ఎక్కడికి రాళ్ళు, రప్పలు, మట్టి ఇవన్నీ కనపడి కొమ్మలు, ఎండిపోయిన కొమ్మలు కనపడుతూ ఉంటాయి చాలా చోట్ల. నీళ్ళున్న ప్రాంతంలో కాదు, మనము చూసిన రాయలసీమ కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తే వర్షాభావం తక్కువ, వర్షాలు తక్కువగా ఉంటాయి. అందుకని వర్షాకాలం మాత్రమే పచ్చగా ఉంటాయి, ఎండాకాలం వచ్చినప్పుడు ఎండిపోయి కూర్చుంటాయి అన్నీ. కాబట్టి పిల్లలు ఆలోచించండి, భయంకరమైన ఉగ్రత రాబోతూ ఉంది తెల్లవారుజాము తర్వాత. ఎందుకంటే లేఖనాలు ఆ విధంగా చెప్తున్నాయి. చూడండి, లోతు కూడా తెల్లవారుజాము తర్వాత సూర్యోదయమున సూర్యుడు ఉదయించాడు, ఉగ్రత వచ్చింది. చూడండి ఎంత గొప్ప విషయాన్ని మనకి చెప్పడం కోసం ఆయన అలా చేశాడు. ఆయన హల్లెలూయా. అంటే ఆయన అలా రాగానే భూమి మీద ఉగ్రత ఆరంభమవుతుందని, ఉగ్రతకి సూర్యోదయానికి సంబంధం ఉందని చెప్పాడు ఆయన. మీరు చూడండి, నిర్గమాకాండ 14వ అధ్యాయంలో కూడా పొద్దు పొడిచినప్పుడు ఆ సముద్రం తిరిగి పొర్లిందని. పొద్దు పొడిచిన తర్వాత పొరలొచ్చు కదా, ఏమండి? పొద్దు పొడవక ముందు పొరలొచ్చు కదా. మన కోసమే, మనకు జ్ఞానం రావాలని ఇలా జరుగుతుంది. 2వ రాకడలో కూడా ఆయన వచ్చాడు, మోసేయలేని రంగం మీదకి వచ్చారంటే ప్రమాదంలో పడిపోతాను. అందుకని మత్తయి సువార్త 16వ అధ్యాయము 27-28 మనం చూసినట్లయితే ఆయన మహిమతోనూ దూతలతోనూ వస్తాడని. ఆ మహిమతో దేనికి చెప్పండి? ఆ మహిమతో నిన్ను తీసుకుపోవడానికి. దూతలు ఎందుకు చెప్పండి? ఉగ్రత. మోషేలలో 2 దూతలు వస్తారు. మోషే కాలంలో ఎలా చేశారు, ఏలియా దినముల్లో ఎలాగా చేశారు, జరిగిందో ఏలియా ద్వారా, అదే విధంగా తిరిగి వస్తారు. అలాంటి కార్యాలు చేయడానికి వాళ్ళు వస్తున్నారు. అందువల్ల పిల్లారా, నీవు ఈ జ్ఞానము కలిగి ఉండాలి. ఆయన నామముస్తాను. హల్లెలూయా. లోక జ్ఞానము కాదు, లోక జ్ఞానము కాదు. చీమల యొద్దకు వెళ్ళమని చెప్తున్నాడు ఆయన. చీమలు చాలా శ్రమ పడుతూ ఉంటాయి, చాలా క్రమశిక్షణ కలిగి ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే ఆ లైన్లో ఏమెళ్దాంలే, పక్కనే వెళ్దామని మేకల మందులాగా వెళ్ళవై ఒక లైన్లో క్రమశిక్షణగా వెళ్తూ ఉంటాయి. ఏదైనా అడ్డు పెట్టామనుకోండి, నేను కొన్నిసార్లు అడ్డు పెట్టి చూసేవాడిని, ఆ పక్కన మళ్ళీ తొలగిపోయి ఎలా వెళ్ళిపోతుంది, మన లైన్ తప్పపోయి. మీకు అర్థమవుతుందండి? అలాగే నీవు కూడా వాక్యం ఏం చెప్తుందో అలా ఖచ్చితంగా వాక్యం మీద వాక్యం నుండి అటు ఇటు తొలగిపోకుండా అవి ఎలా గురి కలిగి గమ్యానికి వెళ్తున్నాయో, నీ గురువు నీవు కూడా ఆయన మధ్యాకాశంలో కలుసుకోవాలని ఆ రెప్పక ఎలా గురి కలిగి ఉందో, నీవు కూడా అదే గురితో ఈ చివరి కాలంలో ఆయన కోసము శ్రమ పడాలి. ఆయన కోసం శ్రమ పడడమే నీ కోసం శ్రమ పడడం. అంటే ఆయన కోసం శ్రమ పడితే ఆయన నిన్ను రక్షిస్తాడంటే నువ్వు రక్షణ పొందడం కోసమై ఆయన కోసం నువ్వు శ్రమ పడాలి. ఆయన వాక్యం కోసం జీవించాలి, ఆయన వాక్యం ప్రకారం నడవాలి. అప్పుడే నీవు రక్షించబడతావు తప్ప లేకపోతే రక్షించబడలేవు. అందుకని చీమల గురించి నువ్వు నేర్చుకో. ఈనాడు మనకు అవి పాఠాన్ని నేర్పుతా ఉన్నాయి. ఎందుకంటే ఆ జ్ఞానాన్ని ఆయన వాటికి ఇచ్చాడు మనకు బుద్ధి రావడానికి. ఈనాడు నీవు ఆ చీమల వలె మసులుకో. ఏదేదో రాయలేదు అక్కడ చీమల గురించి, మనకు కావాల్సిందే రాయించాడు. ఆయన నామరిస్తాం. హల్లెలూయా. అంతేకాని చీమలు నల్లగా ఉంటాయి, 6 కాళ్ళు ఉంటాయి, దాని బుర్ర చెల్లది, అది అలాగా రాయలేదు బైబిల్లో. మనకి ఏ జ్ఞానము కావాలో, ఏది అవసరమో దాన్నే రాయించాడు. మరి పరిశుద్ధ ఆత్మగా ఎవరు రాస్తారు చెప్పండి? మనుషులైతే అలా రాస్తారా? రాయి.
పరిశుద్ధాత్మ చేత రాయబడింది నీ గురించి. నీకు జ్ఞానం రావాలని, నీవు సోమరిపోతుగా ఉండకూడదని. ఆయన కోసం ఏం వెళ్దాంలే, వచ్చే ఆదివారం వెళ్దాంలే ప్రార్థన, లేకపోతే వచ్చే బుధవారం వెళ్దాంలే, లేకపోతే తర్వాత వెళ్దాంలే. పిల్లారా, బద్దకించకండి. బద్దకించారనుకోండి ప్రమాదంలో పడిపోతారు. ఏదైనా నువ్వు కష్టపడితే, శ్రమ పడితే ఈ కోతకాలంలోనే ఆయన కోసం శ్రమ కష్టపడాలి. ఈ చిన్న బలహీనత ఉన్నా, చిన్న నీరసం ఉన్నా లెక్క చేయకండి దేన్ని. ఎందుకంటే సాతాను మన శరీరం మీద మనం జాలి పడకూడదు. మన మీద మనం ఏం చేయకూడదు చెప్పండి. నేను చాలా కష్టపడుతున్నాను, చాలా శ్రమ పడుతున్నాను, ఇలాగని నీ మీద నువ్వు జాలి పడ్డావని అంటే ఏమైపోతుంది చెప్పండి. కాబట్టి కాసేపు పడుకుంటే బాగుంటుంది, కాసేపు ఉంటే బాగుంటుంది. నీ మీద నీవు జాలి పడితే ప్రమాదంలో పడతావు. కాదు, నువ్వు కష్టపడ ఆయన కోసం. హల్లెలూయా. లేకపోతే ఏమైపోతుందో చెప్పండి. ఆత్మీయ కరువు. ఆత్మీయ కరువు అంటే రక్షణ లేకపోవడమే ఆత్మీయ కరువు, దరిద్రం. అది ప్రార్థన లేకపోతే ఆత్మీయంగా దరిద్రమే. ప్రార్థనా జీవితం లేకపోతే ఆత్మీయంగా దరిద్రమే. సత్యము వాక్యమే, ఆ వాక్య ప్రకారం నడవకపోతే ఆత్మీయ దరిద్రమే. నీలో దీనత్వం లేకపోతే, లోబడే స్వభావం లేకపోతే ఆత్మీయ దరిద్రమే. ఎందుకంటే ఒక్క వాక్యం మీరినా అన్నింటిలో అపరాధంలో ఉంది బైబిల్. ఆత్మీయంగా ఏమైపోతున్నారు చెప్పండి, దరిద్రులైపోతారు. నువ్వు ఆత్మీయంగా కలిమి కలిగిన వ్యక్తిగానే ఉండాలి, సంపద కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. అంటే ఈ గుణ లక్షణాలు ఈ వాక్య ప్రకారం నడుస్తూ ఉన్నట్లయితే నువ్వన్నీ కూడా సమకూర్చుకొని నువ్వు ఆహారం కలిగిన వ్యక్తిగా ఉన్నట్లే. దీనత్వము కలిగి ఉండి, ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ, విధేయత కలిగి ఉండి, ఏమండి మాట ఎందు క్రియ ఎందు సమస్తము ఆయన నామం పేరట చేస్తూ, ఆ పరిచర్యలు చేస్తూ, ఆయన ఆరాధనలో పాల్గొని ఆయన ఆరాధిస్తూ, ఆయన గణపరుస్తూ, ఇవన్నీ నువ్వు కలిగి ఉన్నట్లయితే నీవు ఆహారాన్ని కలిగి ఉన్నట్లు లెక్క. ఇవి నీలో లేకపోయినట్లయితే నీవు ఏమైపోతావు చెప్పండి. ఆత్మీయంగా దరిద్రుడివి. ఆత్మీయ జీవితం నీలో లేదంటే, ఆత్మీయంగా వాక్య ప్రకారం నడవట్లేదంటే ఆత్మీయంగా నీవు దరిద్రుడివి. లోకరీతిగా నీకు బాగానే ఉండొచ్చు, కానీ ఆత్మీయంగా ఏమైపోయింది చెప్పండి, దరిద్రత. ఆయన లేడు, ఆయన జీవితం నీ జీవితంలో లేదు. ఆయన వలె లేవు నువ్వు, పరిశుద్ధత లేదు. అందుకని లౌదీయ సంఘం ఉంది. నేను ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ కొదువు లేదు, నాకేమీ పర్వాలేదు అనుకుంది లౌదీయ సంఘం. కానీ ఆత్మీయంగా అది దరిద్రతలో ఉంది. వాళ్ళు మంచి బట్టలు వేసుకొని ఉన్నారు ఆ లౌదీయ సంఘంలో, మంచి ధనవంతులుగా ఉన్నారు, మంచి విలాసవంతమైనటువంటి ఆ యొక్క జీవితాలు వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. కానీ ఆయన అంటున్నాడు, నా నోట నుండి ఉమ్మివే ఉద్దేశించున్నాను, మీరు దిగంబరులు అన్నాడు. ఆయన దిక్కుమాలి వాళ్ళు అన్నారు. అంటే ఆత్మ సంబంధమైన వస్త్రాలు లేవు, వాళ్ళ క్రియలు లేవు, దరిద్రులుగా కనబడుతున్నారు వాళ్ళు. ఆత్మ సంబంధమైన క్రియలు, ఆయన వాక్య ప్రకారం నడుచుటే క్రియ. అందుకని నీ క్రియలే నిన్ను రక్షిస్తాయి. మనతో ఇవేమీ రావు. మనం భూమి మీద ఉన్నంత వరకు ఆయన ఆరాధించుకోవడానికి, లేకపోతే నీవు మీ యొక్క గృహాల్లో ఉండడానికి, ఈ యొక్క ఇళ్ళు ఇవన్నీ కూడా తాత్కాలికమైనవే. తాత్కాలికమైన ఒక దానిలోనికి వెళ్ళబోయే ముందు ఒక ఆరాధన, ఒక మందిరము, అలాగే మీ ఇళ్లల్లో ఉంటారు, మీరు నివసిస్తూ ఉంటారు. కానీ వీటన్నిటికంటే నిత్యమైనది ఒకటి ఉన్నది, దానిలోనికి మనం వెళ్ళిపోతాం ఆయన. అందుకని ఇవేమి మనం అయితే వీటికి క్రియలను బట్టి ఆయన ఏం చేస్తాడంటే ప్రతిఫలాన్ని మాత్రం ఆయన ఇస్తారని చెప్పాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందుకని నువ్వు చేయటి ద్వారా ఆ క్రియలు నీలో లేకపోయినట్లయితే, అందుకని ఆ లౌదీక సంఘము ఆ వస్త్రాలు కలిగలేదు. పరిశుద్ధుల నీతి క్రియలే ప్రశస్త వస్త్రములని వాక్యం చెప్తా ఉంది. అందుకని ఆ పెళ్లి విందుకు వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి పెళ్లి వస్త్రాలు లేవు అతనికి, అతడు దొడ్డిదారులు ఏదో విధంగా వచ్చాడు, అతను తులసిమన్నాడు బయటికి. ఆయన ఆ క్రియలు కావాలి. ఆ క్రియలను కలిగి ఉన్నట్లయితే నీవు ఆహారాన్ని సమృద్ధిగా నువ్వు కూర్చుకొని ఉన్నావని అర్థం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కానీ
ఈ యొక్క సోమరి ఆ బద్ధకం వలన క్రియలు లేవు, అతడు ఏమాత్రం మంచి క్రియలు లేవు, సత్క్రియలు లేవు. అందుకే లౌదీయ సంఘం ఏమైపోయిందంటే అది లోకమును మునిగిపోయి, లోక కార్యాల్లో మునిగిపోయి ఆయన కార్యాల విషయంలో బద్దకించింది, ప్రార్థన విషయంలో బద్దకించింది. వీటి కార్యాలు లోక కార్యాల్లో మాత్రం చురుకుగా ఉందని, కానీ ఆత్మ సంబంధమైన కార్యాల్లో బద్దకించింది. ఏమైపోయింది చెప్పండి? దరిద్రురాలుగా ఉంది. అందుకని నీవు ధనవంతుడిని చెప్పుకొనుచున్నావు కానీ నీవు దరిద్రురాలువే అన్నాడు ఆయన. ఆత్మ సంబంధంగా రేపు స్వామరి పరిస్థితి అవుతుంది. ఈ సమయాన్ని కనుక సద్వినియోగం చేసుకోకపోతే ఈ కోతకాలంలో సమయాన్ని, అందుకని కోతకాలం అంటే యుగ సమాప్తానికి సంబంధించింది. అందుకని మనం యుగ సమాప్త కాలంలో మనం ఉన్నాం. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. ఇప్పుడే ఆహారం దొరికే కాలం ఇది. కళ్ళములో ఆహారం దొరికే కాలం ఇది. కళ్ళము దగ్గరికి వెళ్తాయి చీమలు. ఆ కళ్ళములో ధాన్యం ఉంటుంది. పొలాల్లో అలాగే ఆ కోత కోసేటప్పుడు రాలిపోయిన ధాన్యం ఉంటుంది. వాటన్నిటిని కూడా కూర్చుకుంటూ ఉంటాయి. నీవు కూడా ఈనాడు ఆయన మన మధ్య ఆహారాన్ని వెదజల్లుతూ ఉన్నాడు. విత్తనాలు వెదజల్లుతూ ఉన్నాడు ఆయన. విత్తనాలు వెదజల్లుతున్నాడు ఆయన. చీమల వలె నువ్వు వీటిని కూర్చుకోవాలి చివరికి. ఎందుకనంటే వేసవి కాలం రాబోతుంది కాబట్టి. అందుకని వేసవి కాలానికి ముందుగా అవి సమకూర్చుకునే రీతిగానే, అవి కూర్చుకునే రీతిగానే, అవి సమృద్ధిగా ఆహారాన్ని కలిగి ఉన్న రీతిగానే నీవు కూడా ఆ పరలోక సంబంధమైన ఆ రాజ్యాన్ని చివరి కాలంలో నువ్వు సమృద్ధిగా కలిగి ఆయన నమ్మడిస్తాను. హల్లెలూయా. కాబట్టి నీవు కనుక సోమరితనం కలిగి ఉన్నట్లయితే ఉగ్రతలో పడిపోతావు. ఇది బద్దకించే సమయం ఇది కాదు. సోమరితనం కలిగి ఉండే సమయం ఇది కాదు. చీమల వలె కష్టపడే సమయం ఇది. చీమల వలె కూర్చుకునే సమయం ఇది. చీమలు కలిగి ఉన్న జ్ఞానాన్ని నీవు ఆత్మ సంబంధంగా నువ్వు కలిగి ఉండాలి. అవి ప్రకృతి సంబంధమైన ఆహారం కలిగి, ప్రకృతి సంబంధమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నాయి. కానీ మనం ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని మనము కలిగి ఉండాలి. ఆయన నమ్మిస్తాం. పల్లెటూరులో కూడా చాలామంది కోతలు కోసిన తర్వాత ధాన్యాన్ని ఏం చేస్తారు చెప్పండి? వేసవి కాలంలో ఆహారం దొరకదు కాబట్టి ధాన్యాన్ని వాళ్ళు దాచుకుంటారు. ఆ చిన్నతనంలో ఊళ్ళో చూసేవాళ్ళు కింద గొయ్యితో వేసి ఆ గొయ్యి లోపల ఈ యొక్క గడ్డి లాంటిది వేసి ధాన్యం బస్తాలు ధాన్యం దాంట్లో వేసేవాడు. పైన మరలా ఇది కప్పేసి మట్టి కప్పేస్తారు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతూ ఉంటాయి. ఎందుకది? కూర్చుకోవడం. వేసవి కాలం రాబోతుంది కాబట్టి నీవు కూడా వాక్యాన్ని సమకూర్చుకో. ఇతిక్రియలు కలిగి ఉండడమే, ప్రార్థనా జీవితం కలిగి ఉండడమే. ఎందుకంటే వీటి విషయాల్లో బద్దకించకూడదు. ఎందుకంటే రక్షణకు సంబంధించిన విషయాల్లో సామర్థ్యం కలిగి ఉండకూడదు. చాలామంది మిగతా వాటి విషయంలో సామర్థ్యం కలిగి ఉండరు. ఏదైనా ఊరు వెళ్ళాలనుకోండి, ఎన్ని గంటలు లేకుండా అన్ని గంటలు లేచిపోతారు. కానీ అదే ఆరాధన అనుకోండి, అన్ని గంటలు లేవడానికి సాతానుడు బద్ధకాన్ని ఇస్తాడు, బద్ధకిస్తూ ఉంటారు. కానీ పిల్లరా ఆలోచించి ముగింపులో మనం ఉన్నాము. తల్ల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. భయంకరమైన ఉగ్రత రాబోతూ ఉంది. చీమల యొద్ద ఏ జ్ఞానాన్ని అంటే పిల్లారా, చీమల యొద్ద ప్రకృతి సంబంధముగా ఒక జ్ఞానం ఉంది. ప్రకృతి సంబంధమైన ఆహారాన్ని సమకూర్చుకొని ఆ కరువు నుండి తప్పించుకోవడం, ఆ ఉగ్రత నుండి తప్పించుకోవడం. నీవు కూడా ఈ చివరి కాలంలో, ఈ కోత కాలంలో, ఇది యుగ సమాప్తము కాలం. ఇది ఈ యుగము సమాప్తమై నూతన యుగం రాబోతూ ఉంది. 1000 ఏళ్ల పాలన రాబోతూ ఉంది. పాపము లేని యుగం రాబోతూ ఉంది. భూమి మీద నీతి నివసించే యుగం రాబోతూ ఉంది. దాన్ని మనం నమ్ముతున్నాం.